శ్రీ చైతన్య కాలేజీలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలోని శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఐటీ అధికారులు తేల్చారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న శ్రీ చైతన్య హెడ్ క్వార్టర్స్ లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న శ్రీ చైతన్య హెడ్ క్వార్టర్స్ లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శ్రీ చైతన్య కళాశాలలో నిన్నటి నుంచి కూడా ఐటీ శాఖ సోదాలు కొనసాగిస్తుంది. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు సోదాల్లో 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతోటి భారీగా డబ్బులు వసూలు చేసి ఐటీ రిటర్న్స్ చెల్లించకుండా వీళ్ళు మోసానికి పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. లావాదేవీలు, మెయింటెనెన్స్ కోసం ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్లను సైతం ఐటీ శాఖ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. 2022లో శ్రీ చైతన్య కళాశాలపై కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేయడం జరిగింది. గతంలో 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నటువంటి ఐటీ మరోసారి ఇప్పుడు సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ చైతన్య కళాశాలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీలకు ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తుంది. గత 5 సంవత్సరాలుగా చెల్లించినటువంటి చెల్లింపులకు వచ్చినటువంటి ఆదాయానికి భారీగా వ్యత్యాసాలు ఉండడం వల్లనే ఐటీ శాఖ అధికారులు అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు, రేపు 2 రోజుల పాటు ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.